మనం చాట్‌జీపీటీకి ఎప్పుడైనా క్వెషన్ అడిగామనుకోండి లైక్ వాట్ ఈస్ సర్వీస్ అండ్ ఈవెంట్స్ ఇలా ఒక క్వెషన్ అడిగామనుకోండి, చాట్‌జీపీటీ మనకి ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఇవ్వది. చెంగ్ బై చెంగ్ టెక్స్ట్ అనేది జనరేట్ చేసి ఏదైతే జనరేట్ చేసిన టెక్స్ట్ ఉందో అది మనకి వన్ బై వన్ ఇవ్వడానికి ట్రై చేస్తది. సో, ఈ ప్రాసెస్‌ని సర్వర్ సెంట్ ఈవెంట్స్ అంటాము. వాట్ ఈస్ సర్వర్ సెంట్ ఈవెంట్స్? సర్వర్ సెంట్స్ ఈవెంట్స్ వచ్చేసి ఎప్పుడైతే క్లయింట్ కంటిన్యూయస్ రెస్పాన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తదో, లైక్ ఇన్ కేస్ ఆఫ్ చాట్‌జీపీటీ ఆర్ లైవ్ స్కోర్‌లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బాల్‌కి మనకి డేటా రావాలి. సో, ఎవ్రీ టైమ్ మనకి సర్వర్‌ని రిక్వెస్ట్ చేసి రెస్పాన్స్ తెచ్చుకోకుండా, సర్వర్‌కి ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తే సర్వర్ రెస్పాన్స్ అనేది మనకి కంటిన్యూయస్‌గా ఇవ్వడమే ఈ సర్వర్ సెంట్ ఈవెంట్స్ అనమాట. సో, సర్వర్ సెంట్ ఈవెంట్స్‌ని తెలుసుకునే ముందు ఫస్ట్ హెచ్‌టిటిపిని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇన్ కేస్ ఆఫ్ హెచ్‌టిటిపి మనం ఏం చేస్తాం, ఈచ్ టైమ్ మనకి డేటా కావాలంటే పూలింగ్ మెకానిజం వాడతాం. లైక్ ఫస్ట్ క్లయింట్ గెట్ రిక్వెస్ట్ చేస్తది. నెక్స్ట్ సర్వర్ అనేది రెస్పాన్స్ ఇస్తది. మళ్ళీ క్లయింట్ గెట్ రిక్వెస్ట్ చేస్తది. సర్వర్ రెస్పాన్స్ ఇస్తది. అలా క్లయింట్ గెట్ రిక్వెస్ట్ ఇస్తా ఉంటే సర్వర్ రెస్పాన్స్ ఇస్తది. సో, ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్‌కి ప్రతిసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం, కనెక్షన్‌ని డ్రాప్ చేయడం జరుగుతది. సో, ఈ ప్రాసెస్‌లో మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ కనెక్షన్ డ్రాప్ చేయడానికి మనకి ఎక్కువ టైం పోతది. అండ్ మనకి డేటా అనేది కంటిన్యూయస్ స్ట్రీమింగ్ ఉండది. సో, ఈ మెకానిజం లైక్ ఈ కాల్‌ని అవాయిడ్ చేయడానికి మనకి ఎస్ఎస్‌సి లైక్ సర్వర్ సెంట్ ఈవెంట్స్ అని యూజ్ అయితది. లెట్స్ సీ సర్వర్ సెంట్ ఈవెంట్ మెకానిజం. ఇన్ కేస్ ఆఫ్ సర్వర్ సెంట్ ఈవెంట్స్‌లో క్లయింట్ స్కోర్ కోసం రిక్వెస్ట్ చేస్తది. అట్ ద సేమ్ టైమ్ ఆ రిక్వెస్ట్ డేటాలో యాక్సెప్ట్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ ఈవెంట్ స్ట్రీమ్ అని మెన్షన్ చేస్తది. సో దట్ సర్వర్‌కి అర్థమైతది లైక్ దిస్ ఇస్ ద రిక్వెస్ట్ ఫర్ ఈవెంట్ స్ట్రీమింగ్. నార్మల్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మోడల్ కాదు. ఇది ఈవెంట్ స్ట్రీమింగ్ కోసం. సో, నెక్స్ట్ ఏదైతే సర్వర్ రెస్పాన్స్ ఇస్తదో లైక్ 200 ఓకే అని, అది కంటెంట్ టైప్ టెక్స్ట్ ఆర్ ఈవెంట్ స్ట్రీమ్ అని మెన్షన్ చేస్తది. అండ్ దాని నెక్స్ట్ నుంచి వచ్చే రిక్వెస్ట్స్ అన్నీ మనకి రెస్పాన్స్ అన్నీ మనకి సర్వర్ నుంచి వస్తది. ఇప్పుడు చూస్తే మీరు సర్వర్ అనేది ఫస్ట్ స్కోర్ డేటాని పంపిస్తది. సిమిలర్ టు చాట్‌జీపీటీ కేస్‌లో చాట్‌జీపీటీలో ఈచ్ టెక్స్ట్ అనేది ఏదైతే సర్వర్ జనరేట్ చేస్తదో, అది మనకి సర్వర్ అనేది క్లయింట్‌కి పంపిస్తది. సో, అలా పంపించాక క్లయింట్ ఎప్పుడైతే ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే మళ్ళా క్లయింట్ రిక్వెస్ట్ చేస్తది లైక్ రీకనెక్ట్ కోసం. అండ్ నెక్స్ట్ సర్వర్ అనేది కంటిన్యూ చేస్తది. సో, ఎప్పుడైతే మ్యాచ్ ఎండ్ అయిపోతదో ఆర్ మన బ్రౌజర్ క్లోజ్ చేస్తామో అప్పుడు సర్వర్ అనేది క్లోజ్ స్ట్రీమ్ అనే ఈవెంట్‌ని జనరేట్ చేయడంతోటి ఈ క్లయింట్ అండ్ సర్వర్ కమ్యూనికేషన్ అనేది క్లోజ్ అయిపోతది. సో, ఈ సర్వర్ సెంట్ ఈవెంట్‌లో మనకి ఒక్కసారి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తాం. సర్వర్ అనేది కంటిన్యూయస్‌గా రెస్పాండ్ అయితది. అండ్ దెన్ ఎప్పుడైతే క్లయింట్ ఆర్ సర్వర్ కనెక్షన్‌ని క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ స్ట్రీమ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో, దీని ద్వారా మనకి కంటిన్యూయస్‌గా టీసీపీ కనెక్షన్స్ ఆర్ హెచ్‌టిపి కనెక్షన్స్ క్రియేట్ చేసుకోకుండా అండ్ క్లోజ్ చేసుకోకుండా ఒకటే క్రియేట్ చేసిన కనెక్షన్ మీద డేటాను మనం లిజన్ చేయొచ్చు అండ్ రిక్వెస్ట్ చేయొచ్చనమాట. సో, ఇది వన్ వే అనమాట. ఒకసారి క్లయింట్ రిక్వెస్ట్ చేసినాక సర్వర్ మాత్రమే మనకి రెస్పాండ్ అయితది.